మలయాళ నటుడు మోహన్ లాల్ అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన జ్వరం రావడంతో కొచ్చిలోని అమృత ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు ఆయన. ఇక ఆయనకు శ్వాసకోశ ఇన్ఫెక్షన్ కూడా ఉన్నట్టుగా కూడా వైద్యులు అనుమానిస్తున్నారు. ఇక దీంతో వారం రోజుల పాటు విశ్రాంతి అవసరమని కూడా సూచించినట్టుగా మనకు తెలుస్తోంది. ఇక రద్దీ ప్రదేశాలతో పాటు షూటింగ్లకు కూడా కొన్ని రోజుల పాటు దూరంగా ఉండాలని కూడా మెడికల్ బులెటిన్లో అయితే పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని, అదే విధంగా మోహన్ లాల్ కోలుకుంటున్నారని కూడా మెడికల్ బులెటిన్లో పేర్కొంది. ఇక మోహన్ లాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారనే వార్త తెలియగానే అభిమానులు అందరూ కూడా ఆందోళనకు గురయ్యారనే చెప్పాలి. ఇక తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఇప్పుడు ఇక బోరోసిన్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని కూడా పూర్తి చేసి కొచ్చికి తిరిగి వచ్చిన తర్వాత ఆయనకు జ్వరం వచ్చినట్టుగా కూడా కుటుంబ సభ్యులు అందరూ కూడా తెలిపారు. ఇక మోహన్ లాల్ సినిమాల కోసం ఎంతగా శ్రమిస్తారో చెప్పాల్సిన పనే లేదు. ఇక 3 షిఫ్ట్లు పనిచేసే నటుడు ఆయన. ఇక ఏడాదికి కనీసం 6-7 సినిమాలైనా రిలీజ్ చేస్తూ ఉంటారు. అవిగాక ఇతర భాషల్లో కూడా కీలక పాత్రలు పోషిస్తూ ఉంటారు ఆయన. ఇక 4 ఏళ్ల తెలుగు సినిమాలు కూడా ఎక్కువగా చేస్తున్నారు. ఇక దీంతో మోహన్ లాల్ తెలుగు ఆడియన్స్ కి కూడా బాగా కనెక్ట్ అయ్యారనే చెప్పాలి. ప్రస్తుతం మోహన్ లాల్ ఎం పురాణ్ చిత్రంలో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి ఆయన దర్శకత్వం కూడా వహిస్తున్నారు.